వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. నల్గొండ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ. కృష్ణానది జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో తెలంగాణ రాష్ట్రం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తున్నామన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తీర్పే శిరస వహిస్తానన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పించిన తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు. ఈ నెల 16న జరిగే సమ్మెను పురస్కరించుకుని మున్సిపల్ చైర్మన్ కి వినతి పత్రం సమర్పించిన మున్సిపల్ కార్మికులు. డాడీస్ అడ్డా టిఫిన్ సెంటర్ ప్రారంభోత్సవం చేసిన జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. చెస్ తో విద్యార్థుల్లో మేధాశక్తి పెంపొందుతుందన్న జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్. బ్రిలియంట్ ఒలింపియాడ్ దశరథ మెమోరియల్ పరీక్షల్లో హైదరాబాద్ కాకతీయ హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ. సూర్యాపేట పాస్టర్ ఫెలోషిప్ నియోజకవర్గం నూతన కమిటీ ఎన్నిక. ప్రభుత్వ భూమిని కాపాడాలని ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చిన జర్నలిస్టులు. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడం ద్వారా వ్యాపారంలో అభివృద్ధి సాధించవచ్చన్న వార్డు కౌన్సిలర్ పగిళ్ల సుమీల గన్నారెడ్డి. మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో సోమవారం నల్గొండ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ సీనియర్ నేత 38వ వార్డు కౌన్సిలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జనవరి 8న బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై అవిశ్వాసం నెగ్గడంతో బీఆర్ఎస్ చైర్మన్ పీఠాన్ని కోల్పోయింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో సోమవారం బుర్రి శ్రీనివాస్ రెడ్డిని చైర్మన్ గా మెజారిటీ కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొట్టమొదటి అవిశ్వాస తీర్మానంతో నల్గొండ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అసలు హరీష్ రావు అప్పటి వరకు ఉంటాడా, జైల్లో ఉంటాడా, బయట ఉంటాడా ఏం తెలుసు. సమావేశం డేట్ వచ్చేవాడు చేయలేకపోతే ఇప్పుడు మేడిగడ్డ కూలిపోయింది. మేడిగడ్డ కట్టినప్పుడు ఎవరు ఇరిగేషన్ మినిస్టరు? మేడిగడ్డ మినిస్టర్ ఎవరు? ఆయన కదా ఇరిగేషన్ మినిస్టరు. అప్పుడు గవర్నర్ ఉండే, అది కేసీఆర్ అట. కాళేశ్వరం రావు అని పెట్టాలని పేరు పెట్టిపోయింది ఆయన. 10 ఏళ్ళు గవర్నర్ ఉండి కాళేశ్వరం రావు. ఆయనకు కాలు దెబ్బ దాకా మనసు చూసిపోయింది ఆయన నరసింహన్. వీళ్ళందరూ సాక్ష్యం కదా. ప్రపంచంలో వింత అంటే అందరు వింత అనుకున్నారు. అని 3 సంవత్సరాలలో అంత పెద్ద డ్యామ్ కూలిందంటే నిజంగానే వింత అని ఇప్పుడు తెలిసింది. ఎప్పుడైనా డ్యామ్ మనం పోయినాం, ఆ డ్యామ్ ఎప్పుడైతే కుంగిన డ్యామ్ మీద నడిచిన 2 కిలోమీటర్లు 5 మినిస్టర్లు నడుస్తున్నది. ఆటి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు మొత్తం కూలి కింద పడతామని మాకు భయమైంది. నిజంగా వింతనే కదా. 3 ఏళ్ళల్లో డ్యామ్ దిగిందంటే వాడేమంటాడు, కొందరు ఆఫీసర్లు పొంగిన తెల్లారి మాకు డౌట్ వస్తుందని పోలీస్ ఆఫీసర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది విద్రోహ చర్యలా అనుమానం ఉందని. ఎవరికైనా బుద్ధి ఉన్న సమయంలో విద్రోహ చర్య బాంబులు పెడితే పైకి లేస్తుంది కానీ కిందికి దిగుతుంది. కేసీఆర్ ఏమనుకున్నంటే 4 మాటలు వచ్చాయి. కేసీఆర్ బిడ్డ కొడుకు అల్లునికి ఏంటంటే పిటకథలు చెప్పుడు తెలుసు, అల్లుడు వస్తాడు అనుకుంటాడు, బిడ్డాడు ఏది చెప్పినా నమ్ముతాను అనుకున్నాడు. నేనే చూపించా, నేనే ప్రపంచంలో వింత అంటే ఆ వింత కాస్త 3 ఏళ్ళకే కూలిపోయి నిజంగా వింత అనిపించుకున్నది. అందుకని నల్గొండకు వస్తే కేసీఆర్ని ప్రజలు ఉరికిచ్చి మన ఎన్నికలు ఎట్లా కొట్టిన ఓట్లతోని ఈసారి కూడా మళ్ళీ ఓట్లతోనే కొడతారు. 2 పార్లమెంట్ ఎలక్షన్ల టీఆర్ఎస్ డిబేట్ వస్తే నా పేరు వెంకరెడ్డి కాదు. 2 పార్లమెంట్ల వాళ్ళిద్దరూ భువనగిరి నల్గొండ మల్లన్న సాగర్ కొండపోతే నిండుంటుంది. కింద భువనగిరి ఆలేరులా మూసి నీళ్ళు, బోరేస్తే మూసి వాదన, మంచినీళ్ళు లేవు. అంటే మా తెలంగాణ కాదా భువనగిరి ఆలేరు? ఆడ డిపాజిట్ రాదు. ఆడ 50,000తో గెలుచురన్నా 50,000కు 130 ఓట్లు తక్కువ వచ్చినాయి. 5 ఏళ్ళ కింద చెప్పిన ఆ మాట నేను. అందుకనే చెప్తున్నా, ఇవాళ జగదీష్ రెడ్డి నిన్న మాట్లాడింది కాబట్టి ఆయన గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను. కేసీఆర్ త్వరలో వస్తుంది, పులి లేచిందాను.
పులి లేదు పిల్లి లేదు, మొత్తం దుకాణం బంద్ చేసుకొని మొత్తం మూట మూల చదువుకొని స్పెషల్ ప్లేట్ రెడీ పెట్టుకుని ఇంకా స్పెషల్ ప్లేట్ ఎందుకు రద్దు చేసుకుంటలేడు ఆయన? మా కనగల ఒక్కసారి అందరం ఒక్కసారి నన్ను మున్సిపల్ చైర్మన్ గా ప్రతిపాదించిన పేరు ప్రకటించిన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి మరి నా ఎన్నికకు సహకరించిన తోటి కౌన్సిలర్లకు వివిధ పార్టీ నాయకులకు మొట్టమొదటిసారిగా ఏకగ్రీవంగా నన్ను మున్సిపల్ చరిత్రలో ఏకంగా ఎన్నుకున్న అన్ని పార్టీ కౌన్సిలర్లకు, మా కాంగ్రెస్ పార్టీ లీడర్లకు, మా వైస్ చైర్మన్కి, మా పట్టణ కాంగ్రెస్ సచివ మోహన్ రెడ్డి గారికి అందరికి కృతజ్ఞతలు చెప్తూ ఈ పట్టణాన్ని కలిసికట్టుగా రాజకీయ అతీతంగా డెవలప్మెంట్ చేస్తాము. అవినీతి రహితంగా వెంకరెడ్డి గారి మంత్రి వారి సహకారంతో మరింత అభివృద్ధి చెందుతామని కోరుకుంటున్నాం. ఆదివారం నందినగర్లోని తన నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఆదివారం నందినగర్లోని తన నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ కృష్ణానదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రభుత్వ అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలు పెట్టేలా మారిందని భావిస్తున్నామని తెలిపారు. కేఆర్ఎంబీకి సాగర్, శ్రీశైలం సహా కృష్ణానది మీద ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వ్యవసాయ రైతాంగ వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కృష్ణా బేసిన్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, అందుబాటులో ఉన్న పార్టీ ప్రముఖులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమ్మద్ అలీ, సత్యవతి రాథోడ్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తీర్పే చిరస వహిస్తామని ఇప్పటికే 17 పార్లమెంటు నియోజకవర్గంలో సమావేశంలో తెలంగాణ భవనంలో నిర్వహించుకున్నామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్టేషన్ గణపురం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా తీర్పే శిరసావహిస్తామని ఇప్పటికే 17 పార్లమెంట్ నియోజకవర్గంలో సమావేశంలో తెలంగాణ భవనంలో నిర్వహించుకున్నామని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు కావాల్సిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరి సూచనలు, సలహాలు తీసుకుని కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, రాజకీయాలలో గెలుపోవటంలో సహజమన్నారు. 100% ప్రజల్లో కేసీఆర్ అభివృద్ధి పథకాలు ప్రజల మనసులో మెలుగుతున్నాయని, 2028లో కేసీఆర్ నాయకత్వంలో బారాస అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అమలు కాని హామీలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలు మోసం చేస్తున్నారని, రేపటి లోక్సభ ఎన్నికలలో పార్టీని మరింత పటిష్టం చేయాలని బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు కృషి చేయాలని కోరారు. దుర్వినియోగం చేసుకున్నారు, పార్టీని క్యాడర్ను దూరం చేసుకున్నారు, దాని ద్వారా కూడా నష్టమైంది అని సూచనలు వచ్చినాయి. ఈ అన్ని సూచనలు కూడా పార్టీ పరిగణలోకి తీసుకొని వచ్చే రోజులలో పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టాలని, కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించాలని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీలను నిర్మాణం చేసుకోవాలని. మన ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. 17 పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు మనం తెలంగాణ భవన్లో నిర్వహించుకున్నాం. అందులో ప్రధానంగా అందరి ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే 10 సంవత్సరాలు మనం ప్రభుత్వంలో ఉండి పార్టీని పట్టించుకోలేదు, పార్టీ నిర్మాణాన్ని పట్టించుకోలేదు. మా సర్పంచ్లు బట్ నేనైతే వాళ్ళని ఇప్పుడు కూడా సర్పంచ్లు అని అంటున్నా. ఎందుకంటే మొన్న 31వ తారీఖు వాళ్ళది అయిపోయింది. చాలా విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్న సర్పంచ్లకి, మన నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లకి నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఇప్పుడు కూడా
అధికారికంగా మీకు అవకాశం లేకపోయినప్పటికీ కూడా ఒక సామాజిక బాధ్యతగా, ఎందుకంటే ఈ అధికారులకు అవకాశం ఇచ్చారు. చాలా మంది ఏం జరిగింది, అసలు మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం, ఇది ప్రమాణం చేసినాం, మేనిఫెస్టోలో పెట్టినాం, ఇది చేసి చూపిస్తాం, అది చేస్తే చూపిస్తాం అని కాదు. తప్పుల తడక మాట్లాడతారు, నోరు తెలిస్తే అబద్ధాలే మాట్లాడతారు. కేసీఆర్ గారు అప్పులు చేసిండని మాట్లాడతారు, టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసిపోయిందని మాట్లాడతారు. నిజంగా మేము అప్పులే చేస్తే ఈరోజు నేను ఆల్రెడీ మంజూరు చేయించినాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వ నిధులతోని కొన్ని రోడ్లు మంజూరు చేయించుకున్నాం, కొన్ని బ్రిడ్జిలు మంజూరు చేయించుకున్నాం. గ్రామాలలో మరి అనేక కమ్యూనిటీస్ వాళ్ళ కమ్యూనిటీ హాల్ కావాలంటే కూడా మనం మంజూరు చేసుకున్నాం. శంకుస్థాపన చేసిన ఇవాళ ఎన్నికల్లో నష్టపోయినామని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇవాళ గౌరవ పెద్దలు గుర్తు చేస్తా ఉన్నా, ఈ భువనగిరి ప్రాంతం బడుగు బలహీన వర్గాలకు నిలయమైనటువంటి ప్రాంతం. గతంలో కూడా పార్లమెంటు సభ్యులుగా 2 సార్లు ఇక్కడ బలహీన వర్గాలకు ఇచ్చారు. అంతకు ముందు కూడా ధర్మభిక్ష దాటి అనేక మంది నాయకులు చేసినటువంటి ప్రాంతం. కాబట్టి దయచేసి మీరు ఇక్కడ ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకే ఎంపీ స్థానం. సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్స్లో తెలంగాణ చేనేత కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడారు. సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్స్లో తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ తర్వాత ప్రధాన వృత్తి అయినటువంటి చేనేత రంగం దీర్ఘకాలంగా సంక్షోభంతో పోరాడుతూ అవస్థలు పడుతున్నాయని అన్నారు. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేనేత మిత్ర పెంచి నగదు బదిలీ ఇవ్వాలని, థ్రిఫ్ట్ ఫండ్ పథకం కింద నూతన బీమా పథకాలు కేరళ రాష్ట్రంలో మాదిరిగా సమగ్ర చేనేత పాలసీని రూపొందించాలని కోరారు. చేనేత సహకార సంఘాల్లో మరియు కార్మికుల దగ్గర నిల్వ ఉన్న చేనేత వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి పని కల్పించాలని కోరారు. రాష్ట్రంలో అన్ని మగ్గాలకు, అనుబంధ వృత్తులకు జియో ట్యాగ్ వేసి సంక్షేమ పథకాలు అందించాలని కోరారు. నేతన్న బీమా స్కీమ్లో ఉన్న వయో పరిమితిని తొలగించి అందరికీ వర్తింపచేయాలని, ఈఎస్ఐ హెల్త్ కార్డులు అందించాలని, అన్ని రకాల చేనేత రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని కోరారు. చేనేత కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి వరల్డ్ షెడ్ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు, వర్క్ షెడ్ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కందగంట్ల గణేష్, ఉపాధ్యాయులు కర్ణాటి శ్రీరంగం, రాపోలు వెంకన్న, వాలుగొండ మధు, గడ్డం దశరథ, గంజి నాగరాజు, రాపోలు వెంకటేశం, రుద్ర మారుకొండయ్య, సూరవెల్లి భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొగరుబోతుతనంతో బీదీ రౌడీలాగా తెలంగాణ జాతిపిత కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల యావత్ తెలంగాణ సిగ్గుపడుతుందని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్లు మాట్లాడుతూ కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదని, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేది కాదని అన్నారు. నేడు కోట్ల టన్నుల ధాన్యం ఎలా వచ్చింది? కేసీఆర్ నేతృత్వంలో కాళేశ్వరం రూపుదిద్దుకొని లక్షలాది ఎకరాలు సాగు అయిందనే విషయాన్ని మరవద్దని అన్నారు. రైతు బంధు ఇవ్వకపోగా రుణమాఫీ ఊసే లేదన్నారు. ఉచిత బస్సు అమలు పేరుతో ఆర్టీసీ పైన భారం వేశామన్నారు. ప్రభుత్వం నడపడం చేత కాకుంటే ప్రజలకు క్షమాపణ చెప్పి తప్పుకోవాలని హితవు పలికారు. ప్రజలు మీ నాటకాలు గమనిస్తున్నారని, కేసీఆర్ లేకుంటే మా పొలాలన్నీ బీడుమూబులు అయ్యేవని రైతులు వాపోతున్నారని తెలిపారు. తెలంగాణ జాతిపిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. చోటుపల్ మున్సిపల్ కార్మికులు ఈ నెల 16న జరిగే సమ్మెను పురస్కరించుకొని సోమవారం మున్సిపల్ చైర్మన్కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కార్మికులు తమకు ఉన్నటువంటి సమస్యలను చైర్మన్తో విన్నపించారు. అనంతరం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా మాట్లాడారు. చౌటుపల్ మున్సిపల్ కార్మికులు ఈ నెల 16న జరిగే సమ్మెను పురస్కరించుకుని సోమవారం మున్సిపల్ చైర్మన్కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కార్మికులు తమకు ఉన్నటువంటి సమస్యలను చైర్మన్తో వినవించారు. అనంతరం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా మాట్లాడుతూ కార్మికులు అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కనీస వేతనం అమలు చేయడంలో
పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇకనైనా నూతన ప్రభుత్వం కనీస వేతనం అమలు చేసి ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని, బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బత్తుల దాసు, కొత్తం శ్రీనివాస్ రెడ్డి, నరసింహ, అన్నపూర్ణ, శ్రీలత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. మన్సూరాబాద్ చౌరస్తాలో నూతనంగా డాడీస్ అడ్డా టిఫిన్ సెంటర్ను యాజమాన్యం ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన్సూరాబాద్ చౌరస్తాలో నూతనంగా డాడీస్ అడ్డా టిఫిన్ సెంటర్ను యాజమాన్యం ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు రుచికరమైన, మంచి, వివిధ రకాల నాణ్యమైన టిఫిన్స్ను అందుబాటులోకి తీసుకురావడం, యాజమాన్యాన్ని అభినందించి వ్యాపారం నుండి అభివృద్ధిలోకి రావాలని కోరారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కిరాణా మర్చెంట్ అసోసియేషన్ భవనంలో జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొదటి ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్ మాట్లాడారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కిరాణా మర్చెంట్ అసోసియేషన్ భవన్లో జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొదటి ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించే విధంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని అన్నారు. చెస్తో చదువుపై ఏకాగ్రత పెరుగుతుందన్నారు. సూర్యాపేటలోనే ఎక్కువగా టోర్నమెంట్స్ నిర్వహించడం హర్షణీయమని అన్నారు. అనంతరం విజేతలకు నగదు బహుమతితో పాటు షీల్డ్స్ అందజేశారు. బాలుర విభాగంలో చెస్ ఎస్ ప్రణీత్, రాహుల్, వివేక్, శ్రీవాస్తవులు, బాలికల విభాగంలో మేఘన, చిద్విలాసిని, వర్షిణిలు వివిధ విభాగాలలో ప్రథమ బహుమతులను అందుకున్నారు. ఈ సందర్భంగా మొదటి బహుమతి గెలుచుకున్నటువంటి మేఘన పర్వతంను చిన్నప్పటి నుంచే చురుగ్గా చెస్లో పార్టిసిపేట్ చేయడం గమనించిన తల్లిదండ్రులు పర్వతం అశోక్, స్రవంతి పాపలోని మేధాశక్తిని గుర్తించి ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపించారు. ఈ క్రమంలో మేఘనాకి మొదటి బహుమతి వచ్చిన సందర్భంగా వారి పేరెంట్స్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా చెస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సాయి కుమార్, ప్రధాన కార్యదర్శి ఎల్ సతీష్ కుమార్, సంయుక్త కార్యదర్శి లింగారెడ్డి, కోశాధికారి మురళి తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ బ్రిలియంట్ ఒలింపియాడ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒలింపియాడ్ పోటీ పరీక్షలలో సూర్యాపేటలోని హైదరాబాద్ కాకతీయ హై స్కూల్ విద్యార్థిని గంగాధరి నిధిశ్రీ మ్యాథ్స్ నందు స్టేట్ ర్యాంక్ సాధించిన సందర్భంగా సోమవారం హైదరాబాద్ కాకతీయ హై స్కూల్ కరెస్పాండెంట్ కొండ సంతోష్ పాఠశాల ఆవరణలో విద్యార్థిని అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇండియన్ బ్రిలియంట్ ఒలింపియాడ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒలింపియాడ్ పోటీ పరీక్షలలో సూర్యాపేటలోని హైదరాబాద్ కాకతీయ హై స్కూల్ విద్యార్థిని గంగాధరి నిధిశ్రీ మ్యాథ్స్ నందు స్టేట్ ర్యాంక్ సాధించిన సందర్భంగా సోమవారం హైదరాబాద్ కాకతీయ హై స్కూల్ కరెస్పాండెంట్ కొండ సంతోష్ పాఠశాల ఆవరణలో విద్యార్థిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా 300 స్కూల్ నుండి 500 మంది విద్యార్థులు పాల్గొనగా మా పాఠశాల విద్యార్థిని స్టేట్ ర్యాంక్ సాధించడం అభినందనీయమన్నారు. ఈ నెల ఫిబ్రవరి 17న ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రం నందు
రాష్ట్ర స్థాయి అవార్డులో ప్రధానోత్సవ సందర్భంగా మా పాఠశాల విద్యార్థిని అవార్డు తీసుకోనున్నట్లు తెలిపారు. బ్రిలియంట్ ఒలింపియాడ్ సంస్థ డైరెక్టర్ రామకృష్ణ పాఠశాల యాజమాన్యం విద్యార్థినిని అభినందించారు. దశరథం మెమోరియల్ ఫౌండేషన్ జిల్లా స్థాయి పోటీలలో 10వ తరగతి చదువుతున్న దేదీప్య, 8వ తరగతి చదువుతున్న సాత్విక గౌడ్ టాపర్స్గా నిలిచారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులను అభినందించారు. సూర్యాపేట నియోజకవర్గం ఫాస్టర్స్ ఫెలోషిప్ నూతన కమిటీని జిల్లా కేంద్రంలోని సిలోయం చర్చిలో సోమవారం ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ డాక్టర్ సాయిని జాకబ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. సూర్యాపేట నియోజకవర్గ ఫాస్టర్స్ ఫెలోషిప్ నూతన కమిటీని జిల్లా కేంద్రంలోని సెలోయం చర్చిలో సోమవారం ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ డాక్టర్ సాయిని జాకబ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. గౌరవ చైర్మన్ గా మామిడి శాంసన్, ఎలక్షన్ కమిటీ డైరెక్ట్ చైర్మన్ గా డాక్టర్ సాయిని జాకబ్, జిల్లా అధ్యక్షులుగా రెవరెండ్ పాస్టర్ కె శ్రవణ్ కుమార్, గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ ప్రభుదాస్, డాక్టర్ మామిడి శాంసన్, డాక్టర్ పౌల్, కెఎన్ సిల్వి గారా, మీసాల ప్రభుదాస్, ఫాదర్ పి మరియన్న, జవహర్ పాల్, డాక్టర్ లాజరస్, గౌరవ సలహాదారులుగా ఫాదర్ అలెగ్జాండర్, పాస్టర్ పేర్ల రాజారత్నం, పాస్టర్ పలస సంజీవ, పాస్టర్ దేవరుప్పల రమేష్, కార్యవర్గ సభ్యులుగా పాస్టర్లు పుల్లూరు డానియల్, కోక యేసురత్నం, జలగం పీటర్ బాబు, దరవత్ సాలమాన్, లింగనాయక్, కందుకూరి యేసురాజు, గంటకంపు ఇమానియల్, జర్రిపోతుల ప్రసన్నకుమార్, బి శ్యాంప్రసాద్. సభల కన్వీనర్లుగా పాస్టర్ గుగులోతు రవీందర్ నాయక్, దుబ్బా రాజారత్నం, మీడియా కన్వీనర్లుగా దుర్గా వెంకటయ్య, కొండ పౌలు ఎన్నికైన వారిలో ఉన్నారు. కొత్త కంపెనీ వాళ్ళు కొంచెం మీ ఏలుని విజయం చూపించండి. డేవిడ్ రాజు గారికి, ఈరోజు ప్రత్యేకమైన వర్తమానం అందించిన సురేష్ నాయక్ గారికి, ప్రభుదాస్ గారికి, లాజర్ గారికి, గౌరవ సహోదరులు సువర్ణ గారికి, రమేష్ బాబు గారికి, నాతో ఉన్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఎలక్షన్ ప్రక్రియ నామినేషన్ ద్వారా బ్యాలెట్ ద్వారా చేయాలనుకున్నప్పుడు సూర్యాపేట నియోజకవర్గానికి 3 మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. ఆ 3 దాఖలు చేసినటువంటి వారిని యునానిమస్గా ఎన్నిక చేయడం జరిగింది. ఆ నామినేషన్ చేసినటువంటి వారిలో పుల్లూరు దానియల్ గారు ఒకరే నామినేషన్ చేశారు కాబట్టి వారిని ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తున్నాం, అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. దండలు వారు ఉంటే సర్టిఫికెట్తో పాటు మేము వారిని గౌరవ కమిటీ వారు వేదిక మీద కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అలాగనే 2వ నామినేషన్గా ప్రధాన కార్యదర్శిగా సాల్మన్ లింగనాయక్ గారు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా కోశాధికారిగా గంటెపల్లి ఇమానియల్ గారు వారు కూడా సింగిల్గా చేశారు. వారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వీరు 3 ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. అలాగనే తదుపరి కమిటీని కూడా అనౌన్స్మెంట్ చేయడానికి కోకా యేసురత్నం గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నిక చేయడం జరిగింది. వారు కూడా ఇలా వచ్చి కూర్చోవాలి. జలగం పీటర్ బాబు వైస్ ప్రెసిడెంట్గా జలగం పీటర్ బాబుని ఆ కమిటీలో పాలిభాగస్వామ్యం చేశాం. పీటర్ బాబు గారు రావాలి. అలాగే గట్టిపంగు ఇమానియల్ గారు వచ్చారు. నియోజకవర్గ అధ్యక్షులుగా పుల్లూరు దానియల్ గారిని ఎన్నిక చేయడం జరిగింది. చప్పట్లు కొట్టి వారిని సంతోషపరచున్నాం. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ గారు డేవిడ్ రాజు గారు వారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. చప్పట్లు కొట్టట్లేదు. అలాగనే వైస్ ప్రెసిడెంట్ చౌటుపల్ పురపాలక కేంద్రం వలిగొండ రోడ్లోని 113, 114 సర్వే నెంబర్లలోని భూమిని కాపాడాలని చౌటుపల్ మండల వర్కింగ్ జర్నలిస్టులు సోమవారం ఆర్డీఓ జగన్నాథరావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మండల విలేకరులు మాట్లాడారు.
చౌటుప్పల్ పురపాలక కేంద్రం వలగొండ రోడ్లోని 113, 114 సర్వే నెంబర్లోని భూమిని కాపాడాలని చౌటుప్పల్ మండల వర్కింగ్ జర్నలిస్టులు సోమవారం ఆర్డీఓ జగన్నాథరావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మండల విలేకరులు మాట్లాడుతూ చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం వలగొండ రోడ్లోని 113, 114 సర్వే నెంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిని కొంతమంది భూ కబ్జాదారులు అక్రమంగా ఆక్రమించగా ఇటు విషయాన్ని పత్రికల ద్వారా వెలుగులోకి తీసుకొచ్చి స్థానిక ఆర్డీఓకి తెలిపామన్నారు. ఆర్డీఓ జగన్నాథరావు అటు భూమిని గత నెల జనవరి 20న సర్వే చేయించి హద్దురాళ్లు నాటి బౌండరీలను ఫిక్స్ చేశారన్నారు. కానీ 2 రోజులు తిరగక ముందే గుర్తు తెలియని వ్యక్తులు హద్దురాళ్లను రాత్రి వేళలో కూల్చివేశారని అన్నారు. అటు సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానిక అధికారులకు గతంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అటు ప్రభుత్వ భూమికి సరైన రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజా అవసరాల కోసం ప్రభుత్వ కార్యకలాపాల కోసం ఉపయోగపడే ప్రభుత్వ భూమిని కాపాడాలని తాము 4 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టామని తెలిపారు. ఈ ప్రభుత్వ భూమిలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు కేటాయించి ఆదుకోవాలని ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండల జర్నలిస్టులు తాంబారేని రవీందర్, ఎర్రసాని సతీష్ కుమార్, మంచికంటి రమేష్ గుప్తా, కొండమడుగు శ్రవణ్ కుమార్, తిరుమలగిరి వెంకటేశ్వర్లు, ఆరుట్ల లింగస్వామి, కూచుమల్ల భగవంతు, ఊదరి శ్రీకాంత్, వరికప్పుల తోనేశ్వర్, బొమ్మ మల్లేష్, వల్లపు కృష్ణ, ఊదరి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చౌటుప్పల్ మండల కేంద్రంలో ఈరోజు 4వ రోజు జర్నలిస్టుల రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 113, 14 నెంబర్లో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను కాపాడమే కాకుండా నిరుపేదలైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం, అలాగే జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని 4వ రోజు సమ్మె చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఆర్డీఓ కార్యాలయంకి వెళ్ళి ఆర్డీఓ గారికి వినతిపత్రం సమర్పించడం. ఆయన సానుకూలంగా స్పందించి అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు అందజేస్తానని ఆయన తెలిపారు. జర్నలిస్ట్ ఐక్యత ప్రభుత్వ భూమిలో వెంటనే జర్నలిస్టులకు భూములను ప్రభుత్వ భూమిలో వెంటనే జర్నలిస్టులకు ఇంటి స్థలాలను సోమవారం సూరపేటలోని కొడుకూడ రోడ్లో స్నేహ చికెన్ సెంటర్ను వార్డు కౌన్సిలర్ పగిళ్ల సుమిల్ల గన్నారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సోమవారం సూర్యాపేటలోని కుడకూడ రోడ్లో స్నేహ చికెన్ సెంటర్ను వార్డ్ కౌన్సిలర్ పగిళ్ల సుమిల గన్నారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాణ్యత, పరిశుభ్రతను పాటిస్తూ స్వచ్ఛమైన తాజా చికెన్ను అమ్మడం ద్వారా కస్టమర్ల ఆదరణ పొందాలని అన్నారు. ప్రముఖ పౌల్ట్రీ సంస్థ స్నేహ చికెన్ సెంటర్ను కుడకూడ ప్రాంత ప్రజలకు అందుబాటులో తీసుకుని వచ్చిన దుకాణ యాజమాన్యాలు సోమ, రాజశేఖర్ రెడ్డి, మద్ది మహేందర్ రెడ్డిలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు కట్కూరి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని సోమవారం మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్కి తెలంగాణ యువజన సంఘం అధ్యక్షులు సుంకు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని సోమవారం మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్కి తెలంగాణ యువజన సంఘం అధ్యక్షులు సుంకు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలలో ప్లాస్టిక్ నిషేధం ఉన్నప్పటికీ ప్లాస్టిక్ వాడకాన్ని కొనసాగిస్తున్నారని, మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ డిస్పోజులను, చెత్తను రోడ్లపై వేస్తూ మురికి కాలువల్లో పడేస్తున్నారని, ప్లాస్టిక్ వాడకం వల్ల జంతు జీవ ప్రాణులు అనారోగ్యాల బారిన పడుతున్నాయని, మానవ జీవ ప్రాణులకు కావలసినటువంటి గాలిని కలుషితమై అనారోగ్య బారిన ప్రజలు పడుతున్నారని, మురికి కాలువలలో ప్లాస్టిక్ చెత్త చెదారం వేయడం వల్ల మురికి కాలువలు ఎక్కడికక్కడ నిండిపోయి దుర్వాసన వెదజల్లడమే కాకుండా స్థానిక ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారని వాపోయారు. హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ. కృష్ణానది జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో తెలంగాణ రాష్ట్రం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తున్నామన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తీర్పే శిరస వహిస్తానన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పించిన తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు. ఈ నెల 16న జరిగే సమ్మెను పురస్కరించుకుని మున్సిపల్ చైర్మన్ కి వినతి పత్రం సమర్పించిన మున్సిపల్ కార్మికులు. డాడీస్ అట్
సూర్యాపేట టిఫిన్ సెంటర్ ప్రారంభోత్సవం చేసిన జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. చెస్తో విద్యార్థుల్లో మేధాశక్తి పెంపొందుతుందన్న జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్. బ్రిలియంట్ ఒలింపియాడ్ దశరథ మెమోరియల్ పరీక్షల్లో హైదరాబాద్ కాకతీయ హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ. సూర్యాపేట పాస్టర్ ఫెలోషిప్ నియోజకవర్గం నూతన కమిటీ ఎన్నిక. ప్రభుత్వ భూమిని కాపాడాలని ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చిన జర్నలిస్టులు. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడం ద్వారా వ్యాపారంలో అభివృద్ధి సాధించవచ్చన్న వార్డు కౌన్సిలర్ పగిళ్ల సుమీల గన్నారెడ్డి. మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.